మరో 2 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం ఆ మెలిదిరిగిన రింగ్ రోడ్డు. అయితే వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్ల జరిగిన రహదారి ఇది వికారాబాద్ దగ్గర. ఇటు పోతేనేమో యాచారం, లేదంటే నల్గొండ జిల్లా, లేదంటే రంగారెడ్డి. ఇటు పోతేనేమో డైరెక్ట్ వికారాబాద్ దగ్గర 7 కిలోమీటర్లు. వికారాబాద్ సైడే కదా మా అన్న ఎమ్మెల్యే, కొడంగల్ ఎమ్మెల్యే. ఎందుకు 7 కిలోమీటర్లు జరిగింది అంటే, అక్కడ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ కదా. మహబూబ్ నగర్ లో బలిసిలోని భూములు పోవద్దు, పేదవాళ్ళ భూములు పోవాలి. సో అందులో భాగంగా అలైన్మెంట్ మార్చారు. ఇంకేంది, గతంలో మాజీ ఎంపీకి చెందిన 200 ఎకరాలపై ప్రభావం పడుతుందట. ఆ మాజీ ఎంపీ ఎవరా? అది పట్నం మహేంద్ర అనుకుంటాను నేను అనుకోవడం. అయితే మాజీలు అంటే ఆ పట్నం ఫ్యామిలీనే ఉంటుంది. ఆయన ఒక 200 ఎకరాల భూమి కాపాడే ప్రయత్నం అంట. ఆయన భూముల్ని కాపాడేందుకు రెండోసారి 5 కిలోమీటర్ల పక్కన జరిగింది. అంటే ఎటైనా తిరుగుతుంది. ఇక ఎక్కడైతే కాంగ్రెస్ లో ఉన్నోని భూమి పోతాందో అక్కడ ఎమ్మటే రింగ్ రోడ్ రింగ్ 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 తిరుగుతాను. దీని పేరే ఇందిరమ్మ రాజ్యం. ఇట్లనే ఉంటుంది మరి.